పర్యావరణ పరిరక్షణ అంటే ఎట్లా చేయాలనో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ని చూసి నేర్చుకోవాలి. జీవ వైవిధ్య సంరక్షణ అంటే ఎట్లా చేయాలనో మన సెంటర్ సర్కార్ను చూసి నేర్చుకోవాలి. ప్రకృతిని పూజించి దేవునోళ్ళ కొలిచి ఎట్లా కాపాడుకోవాలనో మన హైదరాబాద్లను చూసి నేర్చుకోవాలి. వీలైతే ప్రపంచ పర్యావరణ వేత్తలంతా వచ్చి రేవంత్ రెడ్డి సార్ తాన రోజుకో 2 గంటలు క్లాస్ తీసుకోవాలి. ఎందుకంటారా, ప్రకృతి అన్నా పచ్చదనం అన్నా రేవంత్ రెడ్డి సార్కు ఎంత ఇష్టమో ఒకసారి ఆయన మాటలనే ఇనుర్రి. ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో, వాయు కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చింది. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, ఇంటికాడ ఆన్లైన్ లో చదవమంటారు, ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు, పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. ఇన్నరా పచ్చటి చెట్లను కాపాడుకోకుండా మన హైదరాబాద్ కూడా ఢిల్లీ లెక్క అవుడు ఖాయమే. ఊపిరి పీల్చుకునే తందుకు మంచి గాలి లేక పని బంద్ పెట్టి సిటీని మూయాల్సి వస్తదని ఎంత చక్కటి మాటలు చెప్పిండు సారు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ లెక్క చెట్లను కాపాడాలని స్పీచ్ దంచిన సారు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు. ఆడ గుంట నక్కలు తిరుగుతున్నాయి, దుప్పుళ్ళు తిరుగుతున్నాయి, నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయి, పిట్టలు కిలకిలమని సప్పులు చేస్తున్నాయి. ఇవన్నీ ఆడుతుంటే పట్నపోళ్లకు ఎంత డిస్టర్బ్ అవుతుంది. పొద్దున దాకా పని చేసి చేసి నెరివడి ఇంటికొస్తే ఇవట్ల సప్పులు చేసుకుంటుంటే నిద్రేడ పడుతుంది. మళ్ళా హైదరాబాద్ కు ఊపిరితిత్తుల సొంటి 400 ఎకరాలల్లో అడవిదది. నడి సిటీలో అట్లా అడవి అసొంటిది ఉంటే సిటీకి ఊపిరాడుతుందా? అందుకే రేవంత్ సారు గొప్ప ఆలోచన చేసి 20,000 కోట్లకు ఆ భూములను అమ్మాలని చూస్తుండు. అప్పుడైతే 40-50 అంతరాల బిల్డింగులు కట్టి ప్రకృతిని పరిరక్షించొచ్చు. జనతా గ్యారేజీ సినిమాలో ఎన్టీఆర్ లెక్క రేవంత్ సారు ఆలోచన చేస్తే గివేం తెలవనోళ్ళంతా హైదరాబాద్ ను ఆగం పట్టిస్తుండు. భూములను అమ్మితే గాని సర్కారు నడవదన్నట్టు చేస్తున్నా అని ఆడిపోసుకుంటుర్రు. రేవంత్ సారు తెలంగాణను యాడుకో తీసుకుపోదామంటాడు, కానీ మీరున్నారే మీరేమో ఆడికి రారు.